దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియపరచుకుందాం. అందరం ఒకసారి దేవుని స్తోత్రాలు తెలియపరచుదాం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మీ కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయటం జరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అని ఈరోజు ధ్యానిస్తున్నటువంటి అంశం పేరు దీన మనస్సు. ఏం పేరండి? దీన మనస్సు. 1 పేతురు బైబిల్ గ్రంథమును తెరిచినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు కొన్నిసార్లు మన యొక్క ప్రార్థనలను ఆలకిస్తాడు, వెంటనే జవాబిస్తాడు. చేసిన ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. కొన్ని ప్రార్థనలు చేసిన జవాబు రాదు, అంటే వెంటనే సమాధానం ఇవ్వడు. మరికొన్ని ప్రార్థనలకి వేచి చూస్తాడు, ఆగండి అని వెయిట్ చేయమంటాడు. దేవుడు అనంత జ్ఞాని. ఆయన నీ పట్ల నా పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు, కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాడు. నీ మనసు ఎరిగిన దేవుడు, నీకేది అవసరమో తెలిసిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. కానీ మనము రక్షింపబడిన తర్వాత మన జీవితంలో దేవుడు ఏ కార్యం చేయట్లేదే అని చెప్పి చింతిస్తూ ఉంటాం. మనము చింతించటానికి అవకాశం లేకుండా మనము నిత్యము సంతోషంగా ఉండాలి. ఏం చేయాలండి? సంతోషంతో ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలి అంటే, రక్షణ, దేవుడిచ్చిన రక్షణ బట్టి, మనము బాప్టిజం పొందిన అనుభవాన్ని బట్టి, మనము మన యొక్క జీవితాలు ప్రభువుకి అర్పించుకున్న విధానాన్ని బట్టి, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తములో పాలిభాగస్థులమైన విధానాన్ని బట్టి మనకు నిత్య జీవం ఉన్నదని నిరీక్షణతో మనము సంతోషించాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏమని సెలవిస్తున్నాడో మానవుల పట్ల మనకి కొన్ని విషయాలు చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి. ఏ మనస్సు? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే, న్యాయముగా నడుచుకునుము, కనికరమును ప్రేమించుము, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుము అని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము తగిన కాలమందు హెచ్చించబడతాం. నేను రక్షించబడ్డాను కదా, 1 సంవత్సరంలోనే, 2 సంవత్సరాల్లోనే, 3 సంవత్సరాల్లోనే నేను హెచ్చించబడాలి, నేను ఉన్నత స్థితికి రావాలి అని మనం కోరుకోకూడదు. దేవుడే చెప్తున్నాడు, తగిన కాలమందు. ఏ కాలమందండి? తగిన కాలమందు. భక్తుడైన మోషేని మనం చూసినట్లయితే
ఫరో కుమార్తె దగ్గర 40 సంవత్సరాలు పెరిగాడు. సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగి 40 సంవత్సరాలు సుఖభోగములు అనుభవించి ఫరో యొక్క కుమార్తె దగ్గర కుమారుడిగా పెరిగాడు. ఆ తరువాత ఒక ఐగుప్తీయుని చంపి ఫరో చంపుతాడేమో అని పారిపోయాడు మిద్యాను అరణ్యంలోనికి. ఆ అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ 40 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని పిలుపు కోసం. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు పెరిగాడు. మిద్యాను అరణ్యం వెళ్ళినాక 40 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని పిలుపు కోసం. 80వ ఏట మోషేని దేవుడు పిలిచాడు. 80 అంటే సహజంగా మానవుని ఆయుష్ అంతా అయిపోయింది పూర్తిగా. అప్పుడు పిలిచాడు దేవుడు. 80వ సంవత్సరం నుండి 120 సంవత్సరాలు బ్రతికి ఆ 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఒక నాయకుడిగా ఐగుప్తీయుల దేశంలో నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి నాయకుడిగా మరి దేవుని పిలుపొందుకొని వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడో మనం గమనించుకోవాలి. బైబిల్లో ఏ భక్తుడు కూడా కష్టాలు పడకుండా ఉన్నత స్థితికి రాలేదు. యోసేపు కూడా ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడంటే యోసేపు కూడా కొన్ని సంవత్సరాలు నిరీక్షించాడు. యవ్వన కాలంలో అన్నలు కొట్టి గుంటలో పడేశారు. కలలగనువాడా అని చెప్పి యోసేపుని నిందించి చంపాలని గుంటలో పడేశారు. అరే, చంపితే మనకేం వస్తుందిరా, వాడిని ఐగుప్తు దేశానికి మరి అమ్మి వేద్దామని చెప్పి గుంటలో నుండి బయటికి తీసి అమ్మేస్తారు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో వెళ్ళి పోతీఫెరా అనే ఒక యజమానుడి కింద గృహ నిర్వాహకత్వం జరిగిస్తూ అక్కడ కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్ళి జైల్లో కూడా శ్రమను అనుభవించి అక్కడ కూడా జైలు అధికారి దగ్గర మంచి పేరు సంపాదించుకొని ఆ తర్వాత మరలా ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో కొన్ని కలలు చెప్తే కలల భావాన్ని వివరించి మంచి ప్రధానమంత్రి అవగలిగి ఉన్నాడు. ఈ కార్యక్రమం అంతా కొన్ని సంవత్సరాలు పట్టింది. వెంటనే ఏది కూడా జరగల. కనుక మనము తగిన కాలం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. తగిన కాలం కొరకు ఎదురు చూడాలి. తగిన కాలము ఎప్పుడు వస్తుందా అని ప్రార్థన చేయాలి. కానీ కొంతమంది యవనస్తులు కానీ కొంతమంది రక్షింపబడిన వారు కానీ, నేను బాప్టిజం పొందాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను బల్లలో పాల్గొంటున్నాను కదా, నా జీవితం ఏంటి మారట్లేదు, నా జీవితం ఇంకా ఇంతేనా అని నిరాశ చెందుతూ ఉంటారు. రక్షింపబడిన 1 సంవత్సరంలోనే దేవుడు నన్ను ఎందుకని పిలవట్లేదు, దేవుడు నాకెందుకని దర్శనాలు ఇవ్వట్లేదు, దేవుడు నాకెందుకని కలలు ఇవ్వట్లేదు, దేవుడు నన్ను ఎందుకని స్వరముతో పిలవట్లేదని అప్పటికప్పుడు అన్నీ కలగాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు మనము ఎదురు చూడాలి. ఎదురు చూస్తేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హెచ్చించబడటం అంటే సహజంగా నీకున్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు హెచ్చించబడ్డావని చెప్పుకోవటం కాదు. నీకున్న ఆస్తులను బట్టి నువ్వు హెచ్చించబడ్డావని చెప్పుకోవటం కాదు. నీకున్న వస్తువులు వాహనాలను బట్టి, బంగారాన్ని బట్టో, పొలములను బట్టో, నీకున్నటువంటి జ్ఞానమును బట్టో హెచ్చించబడటం కాదు. హెచ్చించబడటం అంటే దేవుని యొక్క పనిలో వాడబడటం, దేవుని యొక్క చిత్తములో నడవటం, దేవునికి ఒక సాధనంగా మనం మలచబడటమే హెచ్చించబడటం. హెచ్చించబడటం అంటే మనము ఆస్తిని సంపాదించుకుని హెచ్చించబడి సుఖంగా సౌభాగ్యంగా ఉండటం కాదు. దేవుని కోసం మనం ఎప్పుడైతే వాడబడుతుంటున్నామో అప్పుడు నుండి హెచ్చించబడుతున్నామని మనకు అర్థం. కనుక దేవుడు సృష్టికర్త, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మనము మొన్న కూడా చెప్పుకున్నాం, సముద్రాన్ని
20 అడుగుల ఎత్తులో అలలతో వచ్చే సముద్రాన్ని ఒక ఇసుకను సరిహద్దుగా నియమించి ఆయన సముద్రాన్ని ఆపుతున్నాడు. ఈ భూమి మీదకి రాకుండా నరులన్నవారు నశించిపోకుండా ఉండాలి అని. సముద్రము 30 వంతుంటే భూమి 1/4 వంతే ఉంది. ఆ 1/4 వంతు 30 వంతు ఆ నీళ్ళు వచ్చి పడితే ఆ 1/4 వంతు ఊరకనే మునిగిపోతుంది. కానీ దేవుడు మునక్కుండా భూమిని తన యొక్క అరిచేతుల్లో మరి కాపాడుతున్నాడు. భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు మన దేవుడు. మన దేవుడు గాలిని, నీరుని, భూమిని, ఆకాశమును, అగ్నిని, సమస్తాన్ని కలుగజేసిన గొప్ప దేవుడు. మనము ఆ విషయాలన్నీ కూడా గ్రహించుకోవచ్చు. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. గాలి ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాడు దేవుడు? తన ధనాగారములో నుండి. వర్షమును కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మెరుపులను, ఉరుములను దేవుడు పుట్టిస్తున్నాడు. మెరుపులు, ఉరుములు అన్నీ కూడా దేవుడే కలుగజేశాడు. కనుక మన జ్ఞానము వ్యర్థం, మన జ్ఞానం శూన్యం. మనము దేవుని జ్ఞానమును అడగాలి. బలిష్టమైన చెయ్యి, దేవుని చెయ్యి ఎలాంటి చెయ్యండి? బలిష్టమైన చెయ్యి. అది మనకి కావాలి. ఆ చెయ్యి కింద మనము నివసించాలి. ఆ చెయ్యి కింద మనము అణిగిమణిగి ఉండాలి. ఎలా ఉండాలి? అణిగిమణిగి. హాగరు ఉంది, శారా యొక్క దాసి. ఒకసారి శారా మీద గొడవ పెట్టుకుని పారిపోతా పారాను అరణ్యంలోనికి వెళ్ళింది. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోతున్నావు అని అడిగితే, శారా అనే ఆమె దాసినైన నేను పారిపోతూ ఉన్నాను శారాను దగ్గర నుండి అని చెప్తే, దేవుడు నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగుండు అన్నాడు. ఏం చేయమన్నాడు? అణిగి మణిగి ఉండాలి. మనము కూడా దేవుని చేతి క్రింద అణిగి మణిగి ఉండాలి. దేవుడు ఏది చెబితే అది చేయాలి. ప్రార్థించాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్యం నేర్చుకొని కంటత పట్టి దేవుని వాక్యానుసారం జీవించాలి. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేయకూడదు. దేవునికి లోబడాలి. చిన్నలారా పెద్దలకి లోబడి ఉండుడి అంటున్నాడు. అధికారులకు లోబడి ఉండాలి. శతాధిపతి కింద సైనికులు లోబడి ఉంటారు. అలాగే రాజు క్రింద సైనికులు, ప్రజలు అందరూ కూడా లోబడి ఉంటారు. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన క్రింద మనమందరము కూడా అణిగిమణిగి ఉండాలి. దేన మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు అండి? దేన మనస్సు. యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దాం. 57వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును
ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎక్కడ నివసించేవాడంటే పరిశుద్ధ స్థలములో నివసించేవాడు దేవుడు. అయినా కానీ వినయం గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తానని చెప్తూ ఉన్నాడు. పరలోకాన్ని ఆ పరిశుద్ధ స్థలములో కోటాను కోట్ల ఆ దేవదూతల స్తుతుల మధ్యలో సింహాసనాసీనుడై ఉన్న ఆ దేవుడు వినయం గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నేను నివసించుచున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. చాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే సృష్టికర్త అయిన దేవుని మీద నీ మనస్సు ఆనుకోవాలి. నీ మనస్సు దేవుడు ఏం చెప్తున్నాడు, ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, ఈరోజు దేవుడి వాక్యం నన్ను ఎలా సరిదిద్దుతుంది, నా హృదయాన్ని ఎలా సరిదిద్దుకోమని చెప్తూ ఉంది అని మనము ధ్యానం చేయాలి. వాక్యాన్ని బలిష్టమైన చేతి క్రింద ఉండాలి. మనం ఆ బలిష్టమైన చెయ్యే దేవుని వాక్యం. ఆ వాక్యం కింద మనం అణిగిమణిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. తగ్గించుకొని జీవించాలి. ఎలా జీవించాలండి? తగ్గించుకొని జీవించాలి. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడే హెచ్చించబడతాడు. ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు. ఈ లోకంలో జీవించినంత కాలము మనల్ని మనము తగ్గించుకొని జీవించాలి. వినయంగా ఉండాలి, విధేయతతో ఉండాలి, పెద్దలకు లోబడాలి, అధికారులకు లోబడాలి, రాజులకు లోబడాలి. అంతకంటే ముఖ్యముగా రాజులకు రాజైన యేసుక్రీస్తు వారు అంటే వాక్యమునకు లోబడి జీవించే వారముగా మనము ఉండాలి. మనమందరము కూడా చింతపడకూడదని దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుని ఉద్దేశం ఏంటండి? మనం ఎవరం కూడా చింతపడకూడదు, సంతోషంగా ఉండాలి అని ఆయన ఉద్దేశం. కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాం. 7వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. చాలామందికి చింతలు ఎప్పుడు చూసినా దేవాలయంలో కూడా చింతపడుతూ ఉంటారు. వచ్చి దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు, ఆయన మన మనస్సుని గ్రహిస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు అన్న స్పృహ లేని వారిగా ఉంటారు. దేవాలయంలోనికి వచ్చి చింతపడుతూ ఉంటారు. చింత అనేది పాపం. ఎందుకు చింత? నిన్ను దేవుడు పుట్టించలేదా? నీకు దేవుడు ఆహారం ఇవ్వట్లేదా? నీకు దేవుడు త్రాగటానికి మంచినీరు ఇవ్వట్లేదా? నీకు దేవుడు నివాస స్థలాన్ని ఇవ్వలేదా? నీకు మంచి భర్తనివ్వలేదా? బిడ్డలనివ్వలేదా? ఇన్నిచ్చినా ఎందుకు చింత? చింతపడాల్సిన వారముగా మనం ఉండకూడదని దేవుని ఉద్దేశం. అన్యులు చింతపడతారు. ఎవరు చింతపడతారు? అన్యులు. దేవుడంటే ఎరగని వారు చింతపడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనము 26వ వచనము ఆ 2 వచనాలు చదువుకున్నాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని
మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏమని చెబుతున్నాడండి దేవుడు? చింతింపకుడి. దేని గురించి చింతింపకుడి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనల్ని నేర్చుకోమంటూ ఉన్నాడు, అంటే బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటికి ఆహారం ఇచ్చుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనల్ని దేవుడు బహుశ్రేష్ఠులు అంటూ ఉన్నాడు. అన్యులైతే చింతిస్తారు, కానీ మీరు మాత్రం చింతించవద్దని దేవుడు చెప్తున్నాడు. 31వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకున్నాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలుసు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనము చింతపడకూడదు. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాక్యం సెలవిస్తాము. ఆయన అంటే ఎవరి మీద? దేవుని మీద. మనము దేవుని కుమారులం కదా. మనము దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారము కదా. ఆయన స్వాస్థ్యాన్ని ఆయన వదిలిపెడతాడా? ఆయన బిడ్డల్ని ఆయన వదిలిపెడతాడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని ఒంటరిగా చేసే దేవుడు కాదు. ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. యేసయ్యను చూసి మనం నేర్చుకోవాలి. యేసయ్య దీన మనస్సు కలిగిన వాడు. ఎలాంటి మనస్సు కలిగిన వాడండి? దీన మనస్సు కలిగిన వాడు. ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త. ఆయన పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చాడు. నరుడిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసి అనేక మంది కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కన్నులు, ఓచ చేయగలిగిన వారికి బాగు చేసి, నడుము వంగిపోయిన వారిని బాగు చేసి, చనిపోయిన వారిని, పాడ మీద ఉన్న వారిని లేపాడు. ఆయన చనిపోయిన 4 దినాల తర్వాత లాజర్ని బయటికి రమ్మని పిలిచినప్పుడు లాజరు బయటికి వచ్చాడు. ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, స్వస్థతలు ఆయన జరిగించి ఆయన చివరికి విధేయత చూపిస్తూ ఉన్నాడు. తండ్రికి విధేయత చూపిస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. ఎలాగంటే శిలువ మరణం పొందినంతగా ఆయన తనను తాను త్యాగం చేసుకుంటున్నాడు తండ్రి కోసం. తండ్రి కోసం, తండ్రి చెప్పిన బాటలో నడుస్తూ సమస్త మానవుల కొరకు లోక రక్షకుడిగా ఉండుట కొరకు, ఆయన ప్రపంచ మానవాళి అందరి కొరకు తన రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా తన రాజ్యములో చేర్చుకున్నటకు ఆయన
శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును, పవిత్రులుగా చేస్తుంది ఆయన రక్తం. ఆ రక్తమును చిందించి పరిశుద్ధ రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, నిష్కళంకమైన రక్తాన్ని, ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను కొనుక్కొని ఉన్నాడు. ఆయన నిత్య జీవాన్ని మనకు దయచేస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రార్థన చేయాలి. దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలములో నివసించువాడు అయినను వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను కూడా నివసించుచున్నాను అని వాగ్దానం చేశాడు. ఈరోజు ఆయన నీలో నాలో నివసించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ఆహ్వానించు.